త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించాం. ప్రతి గ్రామంలో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన 5గురు సభ్యులు ఎమ్మెల్యేతో సంతకం పెట్టించుకుని ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. వీరితో ఇందిరమ్మ కమిటీలను వేసి ఇల్లు, పెన్షన్లు, సిలిండర్ సహా ఏ పథకమైనా పేదలకు అందించే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని చేవెళ్ల సభలో వెల్లడించారు. ఇప్పుడు పథకాలల్లో మనం గ్రామాలలో ఇందిరమ్మ కమిటీలు వేయాలి. ఎందుకంటే కష్టపడ్డోళ్ళ చేతులు ఉంటే ఊర్లో ఎవరికేమి ఇవ్వాలనో తెలుస్తుందని. ఆల్రెడీ పాత 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్ మంత్రులను వేసిన. మీ నియోజకవర్గాల నుంచి ప్రతి గ్రామం నుండి 5 మందిని సభ్యులను వివిధ సామాజిక వర్గాల నుంచి మీరు మీ ఎమ్మెల్యే ద్వారా సంతకం పెట్టి ఇన్ఛార్జ్ మంత్రికి ఇవ్వండి. ఇందిరమ్మ కమిటీలను వేసి ఇండ్లైనా, పెన్షన్ అయినా, సిలిండర్ అయినా, ఏ పథకమైనా మీ ద్వారా పేదలకు చేర్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.